మూవీలో మంచి మ్యాటర్ ఉంది, మంచి మసాలా ఉంది. ఈ ఎవరన్నా ఐరన్ మ్యాన్ కొడతారో, స్పైడర్ మ్యాన్ కొడతారో, ఈ థోర్ని మొత్తం హాలీవుడ్లో ఉన్న హీరోలందరికీ కూడా గురువు బాలయ్య బాబు. ఈ సినిమాతో 2000 కోట్ల పైనే కొట్టబోతున్నాడు బాలయ్య బాబు. సో చాలా బాగుంది. క్లైమాక్స్లో కొన్ని సీన్స్ ఉంటాయి, చాలామంది ట్రోల్ చేస్తారు, కానీ వాటన్నిటినీ మించి మా బాలయ్య బాబు దిష్టి నిమ్మకాయ తీసి ఎగరేసి కొట్టాడు. సో మంచి బ్లాక్ బస్టర్ పడింది. తమన్ కొట్టిన బీజిఎంకి థియేటర్లో చచ్చిన శవాలు కూడా లేచి గరగ డ్యాన్స్ చేస్తున్నాయి. ఈ సినిమాతో 2000 కోట్ల పైన కొట్టబోతున్నాం. అయితే ఈ సినిమా హిందువులంతా చూడాల్సిందే అంటారా? హైందవ ధర్మం గురించి, హిందూ మతం గురించి బాగా చూపించారు. ఇలాంటి సబ్జెక్ట్ చేయాలంటే ఒక బోయపాటి సీను బాలకృష్ణ గారి వల్ల అవుతుంది. సో అఖండ 3 ఉంటుందని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. అవుతుందా కాదు, అయిపోయింది ఆల్రెడీ. అఖండ 2 బ్లాక్ బస్టర్. ఈ సినిమా రిజల్ట్ చూసి అవతార్ 2 కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలి. జేమ్స్ కెమెరాను ఊరేసి చావాలి. యాక్చువల్గా మీరు అన్నట్టు ఏంటంటే ఆ హీరోయిన్ చంపారు, కానీ ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, పాప క్యారెక్టర్. ఆమె హీరోయిన్ కన్నా మెయిన్ అదే అనమాట. అఖండ క్యారెక్టర్ ఎంతో ఈ పాప క్యారెక్టర్ కూడా అంతే ఉంటుంది. అలాగే ఇంకొక సైడ్గా ఇంకో హీరోయిన్ పెట్టారు. మీరు అంటుంది ఈ హీరోయిన్ అనుకుంటారు కదా అఖండ 2లో. ఆమె ఒక ఫైట్ చేస్తానే చచ్చిపోతుంది. ఒక మిలిటరీ వాళ్ళు ఫైట్ చేస్తే చచ్చిపోతారు అన్నట్టు చూపించాడు. సో ఇట్స్ జస్టిఫైడ్ అనుకోవాలి. ఫ్యాన్ తిప్పేటప్పుడు అది కొంచెం సటైరికల్గా కొంతమంది తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే విష్ణు చక్రం తిప్పుతున్నారు అనే ఒకలాగా వస్తుంది. వాళ్ళు ఎందుకు పెట్టారు అనేది మనకు తెలియదు. ఎవరికి కావాల్సిన తీసుకోవచ్చు. ఆదిపిన్ని శెట్టి గారిని కూడా సెకండ్ హాఫ్ నుంచి వాడారు, ఫస్ట్ హాఫ్ నుంచి వాడినట్టయితే ఇంకా చాలా బాగుండేది మూవీ అనేసి మాట్లాడారు. లేదండి, ఫస్ట్ హాఫ్ ఆ టేక్ ఆఫ్ కావాలి. ఆ టేక్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ఫస్ట్ హాఫ్ అంతా ఆ టేక్ ఆఫ్ ఉంటేనే సెకండ్ హాఫ్ మనకు ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే మదర్ సెంటిమెంట్ కూడా చాలా మంచిగా చూపించారు ఈ మూవీలో అనేది చాలా చూపించారు. అంటే మాస్ పీపుల్కి మేబీ అది కొంచెం లాగ్ అనిపించచ్చు, కానీ మనకి అఖండ 1లో కొంత కోపం ఉంటుంది. తల్లిని ఏంటి ఇలా వదిలేశాడు అఖండ క్యారెక్టర్ అని. అది ఇక్కడ క్లోజ్ చేశారనమాట. ఆర్క్ క్లోజ్ చేసి జస్టిఫికేషన్ ఇచ్చారు. కానీ అలాగే శివయ్య క్యారెక్టర్ కూడా ప్రభాస్ గారిని వాడినట్టయితే ఇంకా మంచిగా ఉండేది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు కదా. అంటే ప్రభాస్ గారిని ఆల్రెడీ వాడేశారు కదా మంచి విష్ణు గారు, అందుకని నేను వాడలేదేమో. ఈ మూవీలో యానిమేషన్ వాడినా కానీ ఎక్కడ కూడా యానిమేషన్ అసలు కనిపించదు అనేసి మాట్లాడుతున్నారు. అంటే అట్లా ఏం లేదండి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ వాడినప్పుడు మనకి విఎఫ్ఎక్స్ అని తెలుస్తుంది, కానీ అదేం డిస్టర్బ్ చేయదు మనల్ని. మనకి ఓకే ఇదంతా బాగుంది అనిపిస్తుంది. గ్రాఫిక్స్ వాడినప్పుడు అది గ్రాఫిక్స్, ఎందుకంటే త్రిశూలం నుంచి వచ్చే పవర్స్ కానీ దెయ్యాలు కానీ అది గ్రాఫిక్స్ లాగా ఉంటే బాగుంటుంది కదా. ఓవరాల్గా ఏమంటారు మూవీ గురించి? ఓవరాల్గా నాకు అఖండ 1 నచ్చిన వాళ్ళకి అఖండ 2 నచ్చుతుంది అండి. అసలు నాకు ఆ గోరే నచ్చుతుంది అనుకున్న వాళ్ళకి తెలియదు, కానీ నాకు ఈ ఫైట్స్, బ్లడ్, గోరు నాకు ఎక్కుతాయి అనుకున్న వాళ్ళకి ఆబ్వియస్లీ నాకు బాగుంటుంది.